పార్టీ హైదరాబాద్ లో కీలక సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఏఐసీసీ చీఫ్ ఖర్గే చీఫ్ గెస్ట్ గా అటెండ్ కాబోతున్నారు. సమావేశానికి గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలు తప్పనిసరిగా హాజరు కావాలని పీసీసీ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం గాంధీ భవన్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి హడావుడి మొదలుపెట్టారు. అసలు ఈ మీటింగ్ అజెండా ఏంటి? కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు పార్టీ శ్రేణులకు ఏమని మార్గనిర్దేశం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. గుజరాత్లో ఇటీవల ఏఐసీసీ ఆధ్వర్యంలో పార్టీ పరంగా భారీ సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దేశవ్యాప్తంగా పార్టీ నేతలనుద్దేశించి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ కామెంట్స్ చేశారు. పనిచేసిన వాళ్లు మాత్రమే పార్టీలో ఉండాలని, పని చేయని వాళ్లు రిటైర్మెంట్ తీసుకోవాలని మొహమాటం లేకుండా చెప్పేశారు. ఇక పార్టీ బలోపేతంలో జిల్లా కాంగ్రెస్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని, అందుకే డీసీసీ కమిటీల పవర్స్ పెంచే ఆలోచనలో ఉన్నట్లు ఖర్గే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జూలై 4న ఆయన హైదరాబాద్ రానున్నారు. పార్టీ పరంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఖర్గే చీఫ్ గెస్ట్ గా పాల్గొననున్నారు. జూలై 4న ఉదయం గాంధీ భవన్లో పీఎస్సీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేస్తారు. పీఎస్సీ సమావేశం అనంతరం మాట్లాడిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ఖర్గే పాల్గొంటారని వెల్లడించారు. ఇక కార్యకర్తల ఓపెన్ మీటింగ్ జూలై 4 సాయంత్రం నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తోన్న ఖర్గే అందులో భాగంగానే హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో కార్యకర్తల సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలు ఇలా 15,000 మంది సమావేశానికి హాజరవుతున్నారని పీసీసీ వెల్లడించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఖర్గే ఏం మాట్లాడబోతున్నారనేది ఆ పార్టీలో ఆసక్తి రేపుతోంది. మరోవైపు హైదరాబాద్లో ఖర్గే మీటింగ్ కోసం ప్లాన్ చేస్తున్న హస్తం పార్టీ హైదరాబాద్ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఓబీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. జూలై 4న ఎల్బీ స్టేడియంలో జరిగే పార్టీ కార్యక్రమం విజయవంతం చేయాలని హైదరాబాద్ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక స్థానిక పంచాయతీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక పంచాయతీ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో జూలై 4న ఏఐసీసీ చీఫ్ ఖర్గే హైదరాబాద్ టూర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.